హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శుభశ్రీ చింత. ఇవాళ రెసిపీ అయితే వాక్కాయతో కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వాక్కాయలు అనేది ఈ సీజన్లో దొరుకుతాయండి. ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటిని షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వీటితో అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. వాక్కాయలో లోపల గింజ ఉంటుందండి. అది మనం ఇలా కట్ చేసి గింజలు తీసేసుకోవాలి. గింజలు కొంచెం వగరుగా ఉంటాయి, గింజలు ఉంటే బాగోదు. గింజలు తీసేసేసి మొత్తంగా క్లీన్ చేసేసుకోవాలన్నమాట. అది చేసేసుకుని దాంట్లోకి కట్ చేసినప్పుడు కొంచెం మెలుకులా వస్తుంది, అది కొంచెం జిగురుగా ఉంటుంది. ప్రాబ్లం లేదని గింజలు అన్నీ తీసేసాక ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగో నేనైతే ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను కదా. మొత్తం నేను ఓ 1/2 కేజీ వాక్కాయలు తీసుకున్నానండి, ఒక పెద్ద కొబ్బరికాయ అనమాట. ఇదిగోండి అన్నీ ఇలా క్లీన్ చేసేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి నేను ఓ 1/2 కేజీ వాక్కాయలు, అలాగే ఒక పెద్ద కొబ్బరికాయ అనమాట ముక్కలు చేసి పెట్టుకున్నాను. కారం సరిపడా 15 పచ్చిమిరపకాయలు. అంటే ఇది పుల్లగా ఉంటుంది కనుక దీనికి కొంచెం కారము ఉప్పు అనేది ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకుని అందులో పోపుకి సరిపడా ఆయిల్ అనమాట, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసేసుకొని కొంచెం 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసి కొంచెం ఎర్రగా వేయించుకోండి. ఎర్రగా వేయించిన తర్వాత ఇందులో ఇందాక పచ్చిమిర్చినగా సన్నగా చీలికలు చేసి వేసుకోవాలి, లేకపోతే అవి పేలి మన మీద పడతాయి. అలాగే 2 ఎండుమిరపకాయలు అనమాట. అది కొంచెం పుల్లగా ఉంటుంది కానీ దీనికి కారం అనేది ఎక్కువగా పడితేనే రుచి బాగుంటుంది. ఇదిగోండి కారం పడితే మేము వేసుకున్నాము, మీకు కావాల్సి ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దానికి కొంచెం ఇంగువ. ఇలాంటి పచ్చళ్ళకి ఇంగువ అనేది చాలా బాగుంటుంది. ఇంగువ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ నేనైతే ఇంగువ వేసుకొని ట్రై చేయండి. ఇదిగోండి ఇలా వేగిపోయి దీన్ని ఒక పక్కకు తీసేస్తున్నాను. ఇది ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ముందు ఒక్కసారి ఇవన్నీ నలిగేలాగా మిక్సీ వేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మిక్సీ వేసేసుకోవాలి కచాబిచ్చాగా. వేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసేస్తున్నాను ఇందులో. కొబ్బరికాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత అలాగే వాక్కాయ కూడాను క్లీన్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ వాక్కాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. దీనికి తగినంత ఉప్పు, నాకైతే 1.5 స్పూన్ వరకు పట్టింది. తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం నీళ్లు వేసుకుంటూ మొత్తం కొబ్బరి ముక్కలు వాక్కాయ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా మొత్తం వేసుకుంటే ముద్దగా కావాలని ముద్దగా, కొంచెం పల్చగా కావాలని పల్చగా. ముద్దగా అయితేనే అన్నంలోకి, దోశలోకి, టిఫిన్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు చూద్దాం. బాణీలో కొంచెం ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు వేసేసేసి కొంచెం కరివేపాకు వేసేసేసండి పోపు దింపేసుకోవడం. అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఈ పోపుని పచ్చళ్ళలో కలిపేసుకుందాం. అంతేనండి, ఫటాఫట్ అయిన హెల్దీ వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది ఇలా పోపు కలిపేసేసుకొని ఇంకా మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి. ఇదిగోండి ఎంత చూడడానికి బాగుంటుందో, తింటే కూడా అంత బాగుంటుందండి ఈ పచ్చడి. టిఫిన్స్లోకి, రైస్లో కూడా బాగుంటుంది. ఒక్కసారి వాక్కాయలు దొరికినట్టయితే ఒక్కసారి కొబ్బరికాయ వాక్కాయ పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వాక్కాయలు హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాక్కాయలు దొరికినప్పుడు ఈ విధంగా ఒకసారి అయితే పచ్చడి చేసి చూడండి. టిఫిన్స్లోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుందండి.